స్కూల్ ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు హైదరాబాద్ నుంచి ఫిట్నెస్ మరియు జుంబా డాన్స్ ట్రైనర్ డాక్టర్ గుత్తా రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు వివిధ పాశ్చాత్య నృత్యాలలో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించి తమ కుటుంబ ఆరోగ్యానికి మార్గదర్శి కావాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి యోగా నృత్యం వంటివి సాధన చేయడం ద్వారా కుటుంబ బాంధవ్యం పెంపొంది పిల్లల ఆత్మస్థైర్యం పెరుగుతుందని చెప్పారు. భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునే విధంగా వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నలమాటి లలిత, ఆచంట నెహ్రూ, యు కృష్ణారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవ్వట్లేదు అంటే వీక్లీ ట్వైస్ కంపల్సరీ పెట్టుకోండి. సాటర్డే సండే అయినా లేదు అంటారా, మార్నింగ్ లేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందైనా సరే మీరు నార్మల్ యోగాసనాలు చేసుకోవచ్చు. లేదు అంటారా కూల్ సాంగ్స్ మ్యూజిక్ పెట్టుకుని మీ పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు మూవ్ అవ్వండి. అండ్ ఒకటి ఏంటంటే పిల్లలతో మీరు ఎక్కువ మూవ్ అవుతే పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అండ్ మీకు వాళ్ళకి మధ్యన బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమన్నా చెప్పలేకపోనే ఉన్నా కూడా ఆ మూమెంట్ లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు మీతో. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా సఫర్ అవుతున్నాను అనేది మొత్తం అంతా మీతో క్లియర్ అవుతారు వాళ్ళు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మదర్ అండ్ ఫాదర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫాదర్స్ కూడా పిల్లలతో ఒక మంచి బాండింగ్ టైం కావాలి అంటే ముందు వాళ్ళతో పాటు ఫ్రీగా మూవ్ అవ్వండి. అంటే ఒక డాన్స్ చేయడం కానీ ఒక పాట పాడడం కానీ మీరు ఏదో చేస్తే వాళ్ళ మనసులో ఉన్న బాధలన్నీ మీకు చెప్పేస్తారు. అండ్ వాళ్ళు చాలా క్లియర్ గా ఉంటారు. మనకు కూడా చాలా హ్యాపీనెస్ గా ఉంటుంది, మన పిల్లలు మూవ్ అవుతున్నారు కదా అని మనతో పాటు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సార్ మన నాయుడు సార్ ఎక్కువ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ అని కూడా, బట్ సార్ మాత్రం ఎడ్యుకేషన్ తో పాటు అదర్ యాక్టివిటీస్ కి ఎప్పుడు కూడా నేను 10 years నుంచి సార్ని చూస్తున్నాను. ఎనీ టైం ఎప్పుడు సార్ని కాంటాక్ట్ అయినా కానీ ఎప్పుడు ఎంకరేజ్మెంట్ గా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఓకే చేయడమే ఆయన ఆన్సర్ గా నేను ఎప్పుడు చూస్తానండి. అండ్ అందుకని అలా టీచర్స్ కానీ భాష స్కూల్లో చదివే స్టూడెంట్స్ కానీ అందరికి కూడా యాక్టివిటీస్ లో ఎప్పుడు జోష్గా ఉంటారు అండ్ ఫస్ట్ లైన్ లో ఉంటారని కూడా చెప్పొచ్చు. ఇంకా మేడం గారి గురించి చెప్పాలంటే వెరీ న్యాచురల్ యాటిట్యూడ్ ఆవిడది. ఆవిడ ఆల్రెడీ డాక్టరేట్ చేశారండి, పిహెచ్డి చేశారు. కానీ ఎంత డీసెంట్ గా ఎంత న్యాచురల్ గా ఉంటారంటే ఎప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినా సరే, నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, 6 months బేబీ ఉన్నా కానీ నేను ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంది రండి మ్యామ్ అంటే అది లాంగ్ జర్నీనా స్ట్రెయిన్ అవుతుంది అవన్నీ చూసుకోరు. బిజీ షెడ్యూల్ ఇంటి దగ్గర ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం అనేది మేడంకి తెలుసు అనమాట. అంటే ఆవిడ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఏం చేయాలంటే, మనం అందరికీ హౌస్ మేనేజ్మెంట్ ఉంటుంది, వర్క్ షెడ్యూల్స్ ఉంటాయి, బిజీ షెడ్యూల్స్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ మనం టైం అడ్జస్ట్ చేసుకుని పార్టిసిపేట్ చేసి ఏ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలనేది మాత్రం నేను కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. వెల్నెస్, మైండ్ఫుల్నెస్, కైండ్నెస్, ఫిట్నెస్, ఇలా 4 విభాగాల్లో భాష్యం స్కూల్ మేనేజ్మెంట్ ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈ 21 days కి పిల్లలు డిజిటల్ డిటాక్స్ అంటే మన టీవీలు, మొబైల్స్ ఇలాంటి గాడ్జెట్స్ కి దూరంగా ఉండాలి, వాళ్ళు ఫిట్ గా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అందరూ ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో 21 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటుగా స్కూల్లో కూడా భాష స్కూల్ ప్రాంగణంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకి ఈ భాష స్కూల్ ప్రాంగణంలో ఇలా ఫిట్నెస్ కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇవాళ ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి రమాదేవి గారికి హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు వచ్చి మన పిల్లలకి, మన టీచర్స్ కి, తల్లిదండ్రులకి ఇలా ఫిట్నెస్ కి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పడం, అలానే టిప్స్ ట్రైన్ చేయడం అనేది చాలా బాగుంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున, మా విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున.